బుడమేరు గండి పూడ్చిన ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. గండి పూడ్చిన ప్రాంతంలో 4 అడుగుల మేర మెరక చేస్తున్నారు. బుడమేరుకు 15,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా కట్టను పటిష్టం చేస్తున్నారు. పూర్తి సమాచారం బుడమేరు కట్ట వద్ద నుంచి మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ బుడమేరుకు సంబంధించిన 3 గంటలు కూడా పటిష్టంగా బేస్ లెవెల్ మొత్తం కూడా పోడ్చడం కూడా జరిగింది. మొత్తం ఏదైతే బుడమేరు నుంచి ఫ్లో మాత్రం విజయవాడ నగరం మీదకి వెళ్లకుండా పూర్తిగా అడ్డుకోవడం కూడా జరిగింది. ఏదైతే బేస్ లెవెల్ పూడ్చిన దాన్ని మళ్ళీ ఇంకా మొత్తం కూడా స్ట్రెంథన్ చేసే దిశగా మొత్తం కూడా యుద్ధ ప్రతిపాదికన మొత్తం కూడా దాని మీద ఇంకా మెరక చేసుకుంటూ వస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అవన్నీ చూస్తే కనుక ఇప్పటికి ఈ బండిని కూడా ఇంకా పటిష్టం చేయబోతున్నారు? నిన్న ఉదయం అక్కడికి చివరికి 3వ గండి మీద ఉన్నాం మనం. ఆ లాస్ట్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నుంచున్నది 2వ లేయర్ హైట్కి లేపాం. కానీ సమస్య ఏంటంటే మనం ఈ ఉధృతమైన వాక్కి అడ్డుకట్టేయడానికి రాళ్ళు ఉపయోగించాం. రాళ్ళు మట్టి మిక్స్తో కలిపి ఉపయోగించాం. కానీ వరద ప్రవాహం నిన్నటికి వాళ్ళకి పెరిగింది. దాంతో ఆ రాళ్ల సందులోంచి కొంత నీళ్లు స్వీపేజ్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎట్లా అరికట్టాలనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మేఘ వాళ్లతో ఇతర నిపుణులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఇప్పుడు దీన్ని ఈ స్వీపేజ్ని కూడా అడ్డుకట్టేయాలనేది ప్రయత్నం అనమాట. స్వీపేజ్ వల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా అంటే ఇప్పుడు యాజిటీస్గా ఒక 500-600 క్యూసెక్కులు మనం నుంచున్న కట్ట మీద ఉన్న రాళ్ల సందుల్లో నుంచి దూరి అవతలకి వెళ్ళిపోతా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ అగైన్ లేదు విజయవాడకి. కాబట్టి ఈ వాటర్ కూడా అది కాకుండా రాబోయే 2 రోజులు పైన హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ చెప్తా ఉన్నారు. మళ్ళీ వరదకు పెరిగి ఇప్పుడు ప్రజెంట్ దగ్గర 2,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉంది ఇది బుడమేరులో. కానీ ఇది కనుక మళ్ళీ పెరిగితే ఆ మేరకు స్వీపేజ్ కూడా పెరగవచ్చు. కాబట్టి రాబోయే 24 గంటలు 48 గంటలు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని స్వీపేజ్ని అరికట్టడానికి ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జన పడతా ఉన్నాం. ఏదో రకంగా ఈ కట్టని ఇంకా మళ్ళీ ఒకవేళ కనుక పైన 10,000 అయితే మనం నుంచున్న కట్ట మళ్ళీ పొంగిపోద్ది. కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇంకో 3వ లేయర్ కూడా వేసి ఎత్తు పెంచాలనే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. నిన్న ఎంత మొదటి లేయర్ పెంచామో ఆ లేయర్కి సమాంతరంగా నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమైతే 2వ లేయర్ వేసామో నిన్న మొదటి లేయర్కి మీటర్ డౌన్ ఉంది. ఈరోజు 2వ లేయర్ వేసాక కూడా 2 అడుగులన్నరే డౌన్లో ఉన్నాయి వాటర్. కాబట్టి ఇప్పుడు 3వ లేయర్ కూడా వేసి వరద పెరిగినా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటే ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది అంటారు. ఇక్కడ పెరిగితే ఓవర్ఫ్లో అవుద్ది. అందుకని ఆ పెరిగేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని 3వ లేయర్ వేస్తున్నాం. కట్ట ఎట్టి పరిస్థితుల్లో తెగదిక ఇదైతే 100% కన్ఫర్మ్డ్. వేసిన గండ్లు వేయి కూడా తెగవు. కానీ స్వీపేజ్లే సమస్య. కట్టలన్నీ నానిపోయి ఉన్నాయి విపరీతంగా గత వారం 10 రోజులు పెట్టి. మళ్ళా ఇప్పుడు వరద కనుక పైన రాత్రి విపరీతంగా వర్షం పడింది. మైలవరం నియోజకవర్గ పరివాహక ప్రాంతం మొత్తం కూడా బుడమేరు పరివాహక ప్రాంతం. మళ్ళా ఇప్పుడు అధిక వర్షపాతం చూపిస్తా ఉన్నారు. మరి వర్షం పెరిగితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండటం కోసం రైట్ సైడ్ బండ్స్ కూడా కొంత వీక్గా ఉన్నాయి. వాటిని ఏం చేయబోతున్నారు? రైట్ సైడ్ బండ్స్ ఓ పక్క నుంచి రైట్ సైడ్ బండ్స్ అని 7 చోట్ల తెగింది. వాటిలో ఒకటి పూడవటం అయింది. ఒక్కోటి అటుకోట టీములు పూడిస్తూ ఉన్నారు. వీటికంటే తలనొప్పి జీకొండూరు మండలంలో ఉన్నటువంటి పులివాగు మీద గండ్లు పడ్డాయి. రాత్రి పులివాగు చాలా ఉధృతంగా ప్రవహించింది. ఆ పులివాగుకున్న గండ్ల ద్వారా అది నేరుగా మళ్ళీ బుడమేరుకు కాదు, బుడమేరుకి కింద మధ్యలో నుంచి యూటీలు ఉన్నాయి. అది పులివాగు కనుక తెక్కుంటుంటే నేరుగా వచ్చి బుడమేరులో కలుస్తాయి నీళ్లు. తెగేటప్పటికి ఏమైంది, అవి పక్కన పొలాల మీద నుంచి వచ్చి అండర్ టన్నెల్స్ ద్వారా ఎగైన్ మళ్ళీ విజయవాడ వైపు వెళ్తున్నాయి. అందుకని ఇప్పుడు వాటిని మూయటం పరిష్కారం కాదు, బుడమేరు గండ్లు పోడ్చడమే దానికి పరిష్కారం. దానికోసం మేఘా వాళ్ళని సంప్రదించి గట్ల మీదకి పంపించాం. అసలు వెళ్ళటానికి దారులు కూడా సక్రమంగా లేవు. వాటిని సరి చేసుకుంటూ వెళ్తున్నారు. అవి కూడా దాదాపుగా 4-5 గంటలు ఉన్నాయి. అవి పూడిస్తే కానీ ఇంకొంచెం చికాకు వాతావరణం తగ్గదు. వాతావరణం సహకరించట్లేదు. ప్రధానంగా చూస్తే కనుక అటు మున్నేరు, వైరా, కట్లేరు ఇవి కూడా ప్రమాద స్థాయిలో ఖమ్మం నుంచి కూడా వస్తున్నాయి. వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనపడుతుంది. మున్నేరు ఉంటుంది మా ఊరేనండి. నా సొంత గ్రామం మున్నేరు పక్క ఊరు మా ఊరే. నేను నిన్న సాయంత్రం వెళ్ళేటప్పుడు అంతా కొద్దిపాటి వరదే ఉంది. ఇప్పుడు ఉదయం మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆదరి నది పట్టకుండా ప్రవహిస్తూ ఉంది. కానీ ఇంకా పైనుంచి వచ్చే నీరు అత్యంత ఉధృతంగా వస్తుందని చెప్పి మాకు సమాచారం ఇచ్చారు. కానీ మున్నేరు వరద వల్ల మనకి ఇక్కడ వచ్చిన ప్రమాదం లేదు. ఈ బుడమేరుకి కృష్ణా నదికి ఇబ్బంది, అది మన విజయవాడ నగరానికి ఇబ్బంది లేదు. కానీ కృష్ణ కూడా ఫ్లో ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు 5 లక్షలు దాటితే మరి మున్నేరు కూడా ఎగదన్నే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. మీకు 5 లక్షలు దాటిన తర్వాత మున్నేరు ఎగదంతది. కానీ ఇప్పుడు 5 దాకా లేదు, 3.5-4 మధ్య ఉంది.
మునేరు మనకి మధ్యాహ్నం నుంచి ఉధృతం అవుతుంది. నేను మా గ్రామంలో కూడా చాటింపు వేయమని ఇప్పుడు చెప్పొచ్చాను. అందరు రైతులంతా పొలాల మీద ఉండి భూములు సరి చేసుకుంటా ఉన్నారు. గబాల మళ్ళీ వచ్చి పొలాల మీదకి ఎక్కి ఇప్పుడు ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి నేను తగు జాగ్రత్తలు చెప్పొచ్చాను గ్రామంలో. మునేరు అదే మనం 6 లక్షలు 7 లక్షలు దాటితేనే మళ్ళీ బుడమేరుకి 10 లక్షల దగ్గరికి వస్తే కానీ వెనక్కి ఎదురుదన్నదు. ప్రస్తుతానికి ఆ ప్రమాదం మునేరు వల్ల మనకు ఇబ్బంది లేదు. మనకు కేవలం బుడమేరే తలనొప్పి. ఈ బుడమేరు అనేది విజయవాడ నెత్తిన నిప్పులు కుంపటి ఎప్పుడైనా కూడా. నిన్న లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, దీని డిశ్చార్జ్ డిజైన్ చేసినప్పుడు 37,000 క్యూసెక్కులకి డిజైన్ చేశారు ఇది. కానీ వాస్తవంలో 15,000 క్యూసెక్కులే లాగుతూ ఉంది. ఇప్పుడు సరే ఈ గండం గట్టెక్కిన తర్వాత అయినా 37,000 క్యూసెక్కులు వరద పారేటట్టుగా కనుక డిజైన్ పటిష్టం చేసుకోగలిగితే భవిష్యత్తులో కూడా ఇప్పటికీ విజయవాడకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఈ గండం గట్టెక్కాలంటే ఈ స్వీపేజీలు ఆపుకోవటం, ఇంకా వరద పెరిగితే, ఎందుకంటే ఇప్పుడు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 2.5 feet హైట్ ఇప్పుడు వాటర్ వస్తూ ఉంది. వాగులు ఇంకా కలుస్తూ ఉన్నాయి. అది నిదానంగా అవుతుందా ఈరోజు పెద్ద ఎత్తున వర్షం. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు మొన్న అత్యంత ప్రమాదం జరగడానికి కారణం చెరువులన్నీ ఒకసారి దిగిపోయి ఉధృతంగా వచ్చి మునీరులో పడ్డాయి. ఇది మన బుడమేరులో ఈ రోజుకి తెగని కొన్ని చెరువులు ఉన్నాయి. రాత్రి పడిన వర్షానికి అవన్నీ ప్రమాదకర స్థాయిలో పొంగి పొరులుతున్నాయి. ఆ కట్టలు తెక్కకుండా నేను ఆల్రెడీ మా గ్రామాల్లో ఉన్న నాయకత్వాలకు చెప్పించి అలుగుల పక్కన కొద్దిగా వెడల్పులు చేపిస్తున్నా. ఇప్పుడు తెగకుండా మిగిలిన చెరువులన్నీ కూడా భారీ చెరువులు, 80 ఎకరాలు 100 ఎకరాలు 120 ఎకరాలు ఉన్న స్థాయిలో చెరువులు అనమాట. అవి కనుక తెగినాయి అంటే మళ్ళీ ఇంకోసారి ప్రమాదం జరుగుద్ది. జరగకుండా వాటిని కాపాడుతున్నాం. పైన ఆకాశంలో భగవంతుడు చేసే దాన్ని బట్టే ఈరోజు రేపు పరిస్థితి ఆధారపడి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఇక్కడ సీపేజ్ మొత్తం కూడా ఆ లీకేజ్ అరికడతంలో మొత్తం కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించింది మనం చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే మొత్తం కూడా గండి అయితే పూడ్చడం జరిగింది, ఆ తర్వాత సీపేజ్ వాటర్ మనం చూడొచ్చు. మొత్తం కూడా వాటర్ రాళ్ల కిందగా సీపేజ్ వాటర్ కొంత వస్తుంది. అది ఒక 500 క్యూసెక్ల నీరు వెళ్తుందని చెప్పి వసంత కృష్ణప్రసాద్ కొద్దిసేపు క్రితం మన మీడియాతో కూడా చెప్పడం కూడా జరిగింది. దీన్ని కూడా అరికట్టే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. ఎందుకంటే అటు మెగా వాళ్ళు అట్లాగే వేరే ఇరిగేషన్ నిపుణులందరినీ తీసుకొచ్చి ఆ సీపేజ్ని ఎలా అరికెట్టాలి అనే దాని మీద కూడా మొత్తం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. మరోవైపు బుడమేరు కూడా పైన ప్రమాదకర స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ చెరువుల దగ్గర కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము. చెరువు గట్ల మీద కాపలాగా ఉండి వాటిని పటిష్టం చేసేందుకు ప్రత్యేకమైన బృందాలను కూడా అక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే పులివాగుకు సంబంధించి కూడా నిన్న రాత్రి చాలా ఉధృతంగా వచ్చింది. ఆ పులివాగుకు సంబంధించిన గట్లు కూడా పటిష్టం చేసే పనుల మీద దృష్టి కేంద్రీకరించామని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటర్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.